చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే అసలు టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అనేవి ఎక్కడి నుంచి తీసుకున్నారు, వాటి తాలూకా సోర్స్ ఏంటి అనేది చాలా మందికి వచ్చిన డౌట్. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది అంటే స్టాటిక్ పార్ట్ వరకు కూడా ఎన్సీఆర్టీ బుక్స్ ని తీశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండియన్ హిస్టరీ తీసుకుంటే ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే చాలా వరకు క్వశ్చన్స్, ఆల్మోస్ట్ ఒక 90% క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది డైరెక్ట్గా ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే. ఎన్సీఆర్టీ బుక్స్ ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలి అండ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి పిక్ చేయడానికి అవకాశం ఉంది అనేది కూడా నేను లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశాను, హౌ టు రీడ్ ఎన్సీఆర్టీ బుక్స్ ఫర్ టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అని చెప్పి. అప్పుడు కూడా కొన్ని టిప్స్ చెప్పాను. ఏంటి, ఇలాంటి బాక్సెస్ అయితే చూసుకోండి, జనరల్గా యూపీఎస్సీ తరగ టెండెన్సీ ఇది, ఇలాంటి బాక్సెస్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పాను ఈ వీడియోలో చెప్పాను. అలాగే ఏపీపీఎస్సీ ప్రిపరేషన్కి ఎన్సీఆర్టీ బుక్స్ ఏ విధంగా చదవాలి, ఏ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలని కూడా నేను చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే సేమ్ అదే స్ట్రాటజీ ఎన్సీఆర్టీస్ నుంచి మొత్తం క్వశ్చన్స్ అన్నీ కూడా, ఇండియన్ హిస్టరీ అన్నీ కూడా ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే తీశారు. టీఎస్పీసీ ఎగ్జామ్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీరు ఏవైతే అటెంప్ట్ చేశారో ఆ పేపర్లో. ఓకే, కాబట్టి ఎన్సీఆర్టీ హ్యాక్స్ అనేది మీకు షేర్ చేస్తాను. ఇక్కడ ఇప్పటి నుంచి మీరు ఫాలో అవ్వాల్సిన సోర్సెస్ కూడా మీకు కొన్ని చెప్తాను, అవన్నీ కూడా నేను ఫిగర్ అవుట్ చేశాను, అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ఇక్కడ మీరు టీఎస్పీసీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీరు అటెంప్ట్ చేసిన క్వశ్చన్ పేపర్ ఒకసారి తీసుకోండి. సో ఇక్కడ క్వశ్చన్స్ చూడండి, వాట్ ఈజ్ చాహత్ అస్లీం, డైరెక్ట్గా ఏవైతే ఈ బాక్స్ ఉందో ఈ బాక్స్ నుంచే డైరెక్ట్ పిక్ చేశారు. ఇక్కడ చూడండి, మోడ్ ఆఫ్ సాల్యుటేషన్. ఓకే, థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 2 బుక్ నుంచే తీశారు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, పొరాజ్, పరౌతి, చాచర్, బంజర్. సో వీటి తాలూకా మీనింగ్స్ అడిగారు, ఇది కూడా అంతే సేమ్, థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ బుక్ పార్ట్ 2 ఈ బాక్స్ నుంచే తీశారు. చూడండి, పొరాజ్, పరౌటి, చాచర్, బంజర్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమవుతుందా సోర్సెస్ టీఎస్పీసీవి? అదే ఇక్కడ కూడా చూడండి, ఇంపార్టెంట్ మహాజనపదాస్, ఈ మ్యాపింగ్ బేస్డ్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇది కూడా ఎన్సీఆర్టీ బుక్స్లో తీసిందే. అలాగే మేజర్ ప్రొవిన్షియల్ సెంటర్స్ ఆఫ్ అశోకన్ ఎంపైర్, ఇది కూడా చూడండి, డైరెక్ట్గా ఎన్సీఆర్టీ బుక్లో తీసిన లైనే, ఇదే మీకు డైరెక్ట్ క్వశ్చన్ కింద ఫ్రేమ్ చేసి ఇచ్చేసారు. చూడండి, ఎగ్జాక్ట్ డిటో ఈ లైన్ని పట్టుకొని జస్ట్ ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కోనార్క్ సన్ టెంపుల్, ఇది కూడా మీకు డైరెక్ట్గా ఈ పాయింట్స్ చూడండి, డైరెక్ట్ క్వశ్చన్ మనకి ఎన్సీఆర్టీస్ నుంచే తీశారు. ఓకే, ఇక్కడ మనకేంటి 16 హార్సెస్ అని ఇచ్చారు. ఓకే, ఈ ఒక్క స్టేట్మెంట్ ఎలిమినేట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అయితే దీని తర్వాత బేస్ ఎక్కడ ఉందంటే ఎన్సీఆర్టీ బుక్స్లో ఉంచండి, ఇక్కడ 8 హార్సెస్ ఉంది. అలాగే 12 పేర్స్ ఆఫ్ స్పోక్స్, ఇక్కడ మనకి 24 అని ఇచ్చారు. ఓకే, ఇది కూడా డైరెక్ట్ పిక్ చేసిన క్వశ్చనే ఎన్సీఆర్టీ నుంచి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, హరప్పన్ సివిలైజేషన్. ఇక్కడ జనరల్గా అందరూ కూడా కన్ఫ్యూజింగ్ స్టేట్మెంట్స్ చూడండి, బోన్స్ ఆఫ్ ఫిష్ అండ్ ఫౌల్. అలాగే హరప్పన్ సేట్ వైడ్ రేంజ్ ఆఫ్ ప్లాంట్ అండ్ యానిమల్ ప్రొడక్ట్స్ ఇంక్లూడింగ్ ఫిష్. ఈ స్టేట్మెంట్స్ కూడా మనకి ఎన్సీఆర్టీ బుక్స్లోనే ఉంది. చూడండి, ఇవి నేను హైలైట్ చేశాను. సో డైరెక్ట్ క్వశ్చన్ ఎన్సీఆర్టీస్ నుంచి ఇస్తున్నారు, స్టాటిక్ పార్ట్, అది కూడా హిస్టరీ అంతా కూడా. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్ చూడండి, ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చి అడిగారు, ఇది కూడా సేమ్ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే తీశారు. ఓకే, ఇలా స్టాటిక్ పార్ట్ హిస్టరీ అంతా కూడా మ్యాక్సిమం మనకి ఎన్సీఆర్టీ బుక్స్ నుంచే రావడం జరిగింది. ఓకే, ఇది మీరు తెలుసుకోవాలి. చాలామంది అంటే ఎన్సీఆర్టీ బుక్స్ అప్పుడు నెగ్లెక్ట్ చేశారు. ఓకే, ఎప్పుడు నేను అప్పుడే నోటిఫికేషన్ పడిన తర్వాత చాలా బిగినర్స్ ప్రిపేర్ అవుతున్నారు అర్థం చేసుకోండి, నేను అప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ ఎలా చదవాలో ఆ టెక్నిక్స్ అన్నీ కూడా చెప్పాను. ఓకే, సో చాలామంది ఏంటంటే రైట్ తీసుకున్నారు, ఈ పెద్ద పెద్ద బుక్స్ చదివారు. ఓకే, తప్పులేదు. జనరల్గా ఎన్సీఆర్టీస్ అనేది ఒక సింగిల్ రీడింగ్ లేకపోతే 2 times రీడింగ్ ఇచ్చి కొన్ని కీ పాయింట్స్ అనేవి తీసుకొని చదువుతారు కొంతమంది. చాలామంది ఏంటంటే స్టాండ్ బుక్సే చదివారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే టీఎస్పీసీ ఆ క్వశ్చన్ పేపర్ డిజైన్ చేసేటప్పుడు మొత్తం మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇండియన్ హిస్టరీ అయితే ఎన్సీఆర్టీస్ నుంచే తీశారు. ఓకే, సో ఇది ఒకటి మనం ఐడెంటిఫై చేసింది. కాబట్టి చాలామంది ఏంటంటే ఈ మెంటర్షిప్ సెషన్స్ అప్పుడు అడుగుతున్నారు, మేము ఇప్పటికీ చాలా పుస్తకాలు చదివాం, అసలు వాళ్ళు ఏ బుక్స్ నుంచి ఇచ్చారో అర్థం కావట్లేదు, అసలు ఈ బుక్స్ మళ్ళీ చదవాలి ఇప్పుడు ఎగ్జామ్కి, అసలు దీని నుంచి అసలు క్వశ్చన్స్ వస్తాయో రావో మళ్ళీ డౌట్ వస్తుందని చెప్పి అడుగుతున్నారు.
అందుకు ఆ మెంటర్షిప్ బ్యాచ్లో మా ఇంటరాక్షన్ అప్పుడు ఇలాంటి డిస్కషన్స్ అనేది జరిగిన తర్వాత నేను అవన్నీ ఐడెంటిఫై చేసి అసలు కరెంట్ అఫైర్స్ వాళ్ళు ఫాలో అవుతున్న సోర్సెస్ ఏంటి అఫీషియల్గా, అలాగే ఈ స్టాటిక్ పార్ట్కి వాళ్ళు ఎలాంటి సోర్సెస్ ఫాలో అయ్యారు ఇవన్నీ కూడా ఫిగర్ అవుట్ చేసి చెప్పడం జరిగింది. సో మీకు కూడా ఇది షేర్ చేస్తే మంచిదని చెప్పి మీకు ఈ వీడియో అయితే చేశాను. ఈ పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది నెక్స్ట్ ఐఎస్లో. లాస్ట్ టైం మన మెంటర్షిప్ ద్వారా గైడెన్స్ ద్వారా చాలామంది సెలెక్ట్ అయ్యారు. 100+ సెలెక్షన్స్ అయితే ఉన్నాయి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి. ఓకే, వాళ్ళు ఇచ్చిన టెస్ట్ మోడీస్ అన్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఉన్నాయి, అవి కూడా మీరు చూడొచ్చు. సో ఏ విధంగా మన మెంటర్షిప్ అండ్ గైడెన్స్ అనేది హెల్ప్ అయింది వాళ్ళ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి అనేది కూడా మీరు అక్కడ చూడొచ్చు. సో లాస్ట్ టైం కవరేజ్ కూడా 73% కవరేజ్ అయితే మనం ఇచ్చాం మన కంటెంట్ నుంచి. సో ఈ విధంగా ఎగ్జామ్కి ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అండ్ ఎగ్జామ్ ఏ విధంగా క్లియర్ చేయాలి, మ్యాక్సిమం మార్క్స్ ఎలా స్కోర్ చేసుకోవాలి, దీని మీద మన ఫోకస్ అంతా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మన ఫోకస్ అంతా ఏంటంటే మ్యాక్సిమం మార్క్స్ ఎలా స్కోర్ చేయాలి, ఎగ్జామ్స్ ఎలా క్లియర్ చేయాలి, సో దీని మీద మన మెయిన్ ఫోకస్ ఉంటుంది. ఇది ఇప్పుడు ఏదో కొత్తగా చేస్తుంది కాదు, లాస్ట్ 5 years నుంచి మనం చేస్తున్నాం. సో ఇంతకుముందు అంతా ఏంటంటే APPSC ఎగ్జామ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం, ఇప్పుడు TSPSC మీద ఫోకస్ చేస్తున్నాం. అండ్ ఆల్రెడీ గ్రూప్ 1 లాస్ట్ టైం ప్రిలిమ్స్ రిజల్ట్స్ కూడా చాలా బాగా వచ్చాయి, ఆ టెస్ట్ మోడల్స్ అన్ని కూడా మీరు చూడొచ్చు.